హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయితే 1:10 అవుతుంది. భోజనం చేశారు అందరూ? భోజనం చేస్తున్నారు అనుకుంటున్నాను. నాకు కూడా ఆకలి అవుతుంది, నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. బేసిక్గా ఏంటంటే హెల్తీ డైట్, హెల్తీగా మన ఎత్తుకు తగ్గట్టుగా బరువును మెయింటైన్ చేయాలంటే మనం మధ్యాహ్నం తినే ఆహారాన్ని ఏదైతే ఉందో మనం బ్యాలెన్స్డ్ మీల్గా ప్లాన్ చేసుకోవాలి. మనం ఏదైతే మీల్ ప్లేట్ ఉందో 30, 40, 30 ఈ పారామీటర్స్లో మనం భోజనం అనేది తీసుకోవాలి. మధ్యాహ్నం మన శరీరంలో రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సింపుల్. అదేంటంటే 30% ప్రోటీన్ ఉండాలి, 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% ఫ్యాట్స్ ఉండాలి. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అంటే చాలామందికి అవగాహన లేదు ఈ మధ్యకాలంలో. సింపుల్, ప్రోటీన్స్ అంటే మాంసపూర్తులు, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అంటే రైస్, చపాతి, రాగి సంగటి లాంటివి. అలాగే ఫ్యాట్స్ అంటే హెల్తీ ఫ్యాట్స్, అలా ఏవేవి గుమ్మడి విత్తనాలు, నట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్యాట్స్ కిందకి వస్తాయి. దాంతోపాటు ఫైబర్ ఉండాలి, వాటర్ ఉండాలి. ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంత ఆహారం మనం తినాలంటే చాలా కష్టంతో కూడుకున్నది కదా ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో. దానికి తోడు హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఎలా సపోర్ట్ చేస్తుందో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. వెయిట్ చేయండి, లెట్స్ సీ. ఇందాక చెప్పినట్టు ఇవి 3 బ్యాలెన్స్ చేయాలంటే ఫైబర్ కోసం వెజిటేబుల్స్ 2 to 3 కలర్స్ తినాలి, మన ప్లేట్లో ఉండాలి. అలాగే ప్రోటీన్స్ మన బాడీకి ఇవ్వాలంటే మాంసపూర్తులు ఏవైతే అంటే నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ పరంగా చూసుకుంటే గుగ్గులు కానీ అలసందలు, పెసలు ఇలాంటి వాటిల్లో ఉంటాయి. అలాగే నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ ఇలా తినాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఫ్యాట్స్ వరకు వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోండి, ఇందులో ఫ్యాట్స్ ఉంటాయి. ఇలా రోజు మనం రిక్వైర్మెంట్స్లో మన బాడీకి ఎంతైతే అవసరమో అంత ఇవ్వాలి. ఇలా ప్రతిరోజు తినడం కష్టం అనుకుంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ని సపోర్ట్ తీసుకుంటూ ఈజీ వేగా మన మీల్ని అయితే సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అదేంటనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. నా ప్లేట్లో ప్రజెంట్ రైస్ అయితే ఉంది. ఈరోజు టైం ఛాలెంజ్ వల్ల నేనైతే ప్రోటీన్ కోసం, ఫైబర్ కోసం వీటిని నా ప్లేట్లోకి చేర్చుకోలేకపోతున్నాను. విపరీతమైన ఆకలి వేస్తుంది ఈరోజు ఎందుకో. అందుకని ఈరోజు అవన్నీ చేసుకునేంత టైం లేదు, తెచ్చుకునేంత టైం లేదు. కాబట్టి సింపుల్గా హెర్బలైఫ్ న్యూట్రిషన్లో యాక్టివేటెడ్ ఫైబర్ కాంప్లెక్స్ అని ఫైబర్ ఉండాలి కదా. ఫైబర్ కోసం అయితే ఈ రైస్లోకి ఇలాగే ఫైబర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ప్రోటీన్ కోసం పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అనేసి గుడ్లు, చికెన్ ఇవన్నీ తినే ఓపిక లేదు ఈరోజు, టైం ఛాలెంజ్ ఉంది నాకు. అందుకోసం తినలేకపోవడం వల్ల ఇదే రైస్లోకి ప్రోటీన్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, దాదాపు 10 grams. ఓకే. అలాగే ఫ్యాట్స్ కోసము హెల్తీ ఫ్యాట్స్ తినడానికి ఈరోజు కుదరట్లేదు కాబట్టి హెర్బలైఫ్ న్యూట్రిషన్లో లైఫ్ లైన్ సప్లిమెంట్ హెల్తీ ఫ్యాట్స్ 2 క్యాప్సూల్ తీసుకుంటున్నాను. అలాగే మల్టీ వైటమిన్స్, మినరల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి హెర్బలైఫ్ న్యూట్రిషన్లో మల్టీవిటమిన్ అనే సప్లిమెంటు 2 క్యాప్సూల్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకే కర్డ్ కలుపుకుంటున్నాను, దాదాపు 2 స్పూన్స్. ఇందులో కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే ఈరోజు నా ఫేవరెట్, నాకు పండు మిర్చి చాలా ఇష్టం. ఈరోజు అయితే ఇదే ప్లేట్లోకి పండు మిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది టైంకి ఏది లేనప్పుడు శరీరానికైతే ఫుల్ఫిల్గా మనమైతే ఇలాంటి ఫార్ములా ఏదైతే 30, 40, 30 అలా చెప్పానో అవన్నీ అవైలబుల్లో లేనప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకొని కూడా మనం మన మీల్ని ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది ఇలా ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క బిజీ లైఫ్ స్టైల్లో ఉన్న వ్యక్తికి చాలా ఈజీగా, చాలా సింపుల్గా అవన్నీ తెచ్చుకొని దాన్ని కడిగి, కోసుకొని, ఉడకబెట్టుకొని తినే ఓపిక ఎవరికైతే లేదో వాళ్ళు ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు. హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది అలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా దీని గురించి మోర్ డీటెయిల్స్ ఎలా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫిట్ కోచ్ పవన్.
ఓకేనా? మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీకు తగ్గట్టుగా నేను ప్లాన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.